రైలు ప్రయాణంలో అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుంటాయి. టికెట్ రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ సరైన సదుపాయాలు లేక కొన్నిసార్లు ఇబ్బందులు పడవచ్చు. మరోవైపు రైలు ఆలస్యం కావడం, ఏసీ పనిచేయకపోవడం, రైలును ఇతర మార్గాలకు మళ్లించడం వంటి సందర్భాల్లో కూడా ప్రయాణికుడికి అసౌకర్యం కలగవచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో రైల్వే శాఖ నుంచి రీఫండ్ కోరే అవకాశం ఉంది. ఇందుకోసం టీడీఆర్ అంటే టికెట్ డిపాజిట్ రిసీప్ట్ ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. నిర్దేశిత సమయంలోగా టీడీఆర్ ను ఫైల్ చేస్తే మీకు టికెట్ సొమ్ము మొత్తం లేదా పాక్షికంగా రీఫండ్ చేస్తారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ లో టీడీఆర్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. టీడీఆర్ ఫైల్ చేయగానే ఆ వినతి సంబంధిత రైల్వే జోనల్ కార్యాలయానికి చేరుతుంది. తగిన విచారణ అనంతరం సంబంధిత మొత్తాన్ని మీ ఖాతాలో ఐఆర్సీటీసీ జమ చేస్తుంది. అయితే మీరు ప్రయాణించాల్సిన రైలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడుస్తున్నట్లు గుర్తిస్తే, అందులో మీరు ప్రయాణించే అవకాశం లేకపోతే మీరు రీఫండ్ కోసం దరఖాస్తు చేయవచ్చు. పూర్తి రీఫండ్ కావాలంటే రైలు బయలుదేరే వాస్తవ సమయానికంటే ముందే టీడీఆర్ ను ఫైల్ చేయాలి. ఇక ఏసీ తరగతిలో ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ ప్రయాణంలో ఎక్కడా ఏసీ పనిచేయకపోతే రీఫండ్ అడగవచ్చు. మీరు గమ్యస్థానానికి చేరుకున్న 20 గంటల్లో టీడీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు మీరు ప్రయాణించాల్సిన బోగీ కాకుండా వేరే బోగీలో ప్రయాణించిన సందర్భంలో, అంటే బుక్ చేసిన తరగతి కాకుండా దిగువ తరగతిలో ప్రయాణించినప్పుడు 2 రోజుల్లోపు టీడీఆర్ ఫైల్ చేయాలి. అప్పుడు కూడా రీఫండ్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఏదైనా కారణంతో మీరు ప్రయాణించాల్సిన రైలు మార్గం మళ్లించడం వల్ల ట్రైన్ అందుకోలేకపోతే 72 గంటల్లో టీడీఆర్ ఫైల్ చేసి రీఫండ్ పొందవచ్చు. మార్గం మళ్లించడం వల్ల దిగాల్సిన స్టేషన్ ను చేరుకోకపోయిన సందర్భంలోనూ ఇది వర్తిస్తుంది. అయితే దీనికోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ లోకి మీ వివరాలతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మై అకౌంట్ సెక్షన్ లోని మై ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్తే అక్కడ ఫైల్ టీడీఆర్ ఆప్షన్ కనిపిస్తుంది. టీడీఆర్ ఫైల్ చేసుకోవాలనుకున్న పిఎన్ఆర్ నెంబర్ ను, పేరును ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ఫైల్ టీడీఆర్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. టీడీఆర్ ఫైల్ చేసేందుకు కావాల్సిన కారణాన్ని ఎంపిక చేసుకుని ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత టీడీఆర్ కారణాన్ని బట్టి రీఫండ్ అనేది ఆధారపడి ఉంటుంది. రైలు రద్దు, ఆలస్యం వంటి కారణాలకు 5 నుంచి 7 రోజుల్లో రీఫండ్ రుసుం క్రెడిట్ అవుతుంది. ఇతర కారణాలకు నెల రోజుల నుంచి 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. టీడీఆర్ ఫైల్ చేశాక దానిపై రైల్వే అధికారులు విచారించి నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమవుతుంది.